మాజీ సర్పంచ్ చేర్పుల జంగయ్య గారు, దండు వెంకటయ్య గారు, ఆకుతోట జంగయ్య గారు ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రెండవ చీరను మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా వార్డ్ మెంబర్స్, సింగిల్ విండో డైరెక్టర్ కల్లు రాజవర్ధన్ రెడ్డి గారు, కల్లు రాజశేఖర రెడ్డి గారు, జ్యోతి గారు ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజెంట్ కార్యకర్తలు, మాజీ కార్యకర్తలు అందరూ ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. గత సంవత్సరం వేలంపాటలో చీరలు తీసుకున్న వారు దండు శ్రీనివాస్ గౌడ్ గారు 60,000 రూపాయలకు, యాచారపు కాటం రాజ్ గౌడ్, సన్నాప్ జంగయ్య 23,000 రూపాయలు, దండు సురేష్ గౌడ్ 26,000 రూపాయలు, గునుగంటి శ్రీశైలం గౌడ్, కుర్మేడు వాస్తవ్యులు దండు శేఖర్ గౌడ్ గారి అల్లుడు మునుకుండ్ల బ్రదర్స్ 23,000 రూపాయలు, సురకారపు సురేందర్ గౌడ్, చారకొండ వాస్తవ్యులు యాచారపు బిక్కయ్య గౌడ్ గారి అల్లుడు దండు తిరుపతయ్య గౌడ్ గారు 25,000 రూపాయలు, రుకులపల్లి బ్రదర్స్ శివాషాయి 41,000 రూపాయలు, పోయపల్లి శ్రీరాములు మరిగూడెం వాస్తవ్యులు మాజీ సర్పంచ్ దండు వెంకటయ్య గారి అల్లుడు 31,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. సురకారపు నరసింహ సన్నా బిక్కయ్య గారు 35,000 రూపాయలు, పెద్ద బిక్కుమాచారి మొకురాల పెద్ద బిక్కుమాచారి 25,000 రూపాయలు, మునుకుండ్ల బ్రదర్స్ 46,000 రూపాయలు. ఈ సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమాన్ని కల్లు తిరుపతి రెడ్డి, సన్నా జంగారెడ్డి గారు, రాఘవేంద్రాచారి, సన్నా బ్రహ్మచారి గారు వీరు కూడా ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. जय बोलो दुर्गा भवानी माता की जय, माता की दुर्गा माता की కోట మైసమ్మ की దుర్గామాత ఉత్సవాల నిమిత్తం మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ ముందు నడిపించినటువంటి వ్యక్తులు ఆకుతోట నరసింహన్న గారు, సంతపల్లి రవీంద్రరావు గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారికి దుర్గామాత ఉత్సవ కమిటీ తరఫున చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముత్యాలమ్మ తల్లికి, కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామికి. ఆకుతోట మూడు జంగయ్య కూడా ఈ యొక్క దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొనడం ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆకుతోట జగన్మోహన్ గుప్తా గారు కూడా ఇచ్చేశారు. కుమాచారి 25,000 రూపాయలకు చీరను తీసుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎక్కడున్న దుర్గా జనాల్లో గత 11 రోజులుగా పూజలు అందుకున్నటువంటి దుర్గామాత చీరలను వేలంపాట నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చీరలను స్వామి పిక్కయ్య గారు, చైర్మన్ పిక్కయ్య గారు, అదేవిధంగా గ్రామ ప్రజలు వీరందరూ ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. జరుపుల మధు గారు, జరుపుల కిరణ్, సత్యనారాయణ వీరందరూ ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆదిమల్లగిరి, ఆదిమల్ల తిరుపతి వీరు కూడా ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 11 రోజులుగా పూజలు అందుకున్నటువంటి పట్టు చీరలను వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా సన్మాన కార్యక్రమం ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా దుర్గామాత యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఇప్పించినటువంటి వ్యక్తులు మురుపోజు బ్రదర్స్ ఐశ్వరాచారి, అరవిందాచారి, శ్రీనివాసాచారి, వెంకటేశ్వర 50 కేజీల బియ్యాన్ని దుర్గామాత ఉత్సవాల నిమిత్తం, దుర్గామాత అన్నప్రసాద కార్యక్రమం నిమిత్తం 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. యాచారపు కృష్ణయ్య గౌడ్, సన్నాప్ నారయ్య గారు కూడా 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. సిద్ధ రమేష్, సన్నాప్ మల్లయ్య 50 కేజీల బియ్యము, దుర్గా ప్రకాష్ మేస్త్రి గారు 50 కేజీల బియ్యము, బండ రామదాసు, సన్నా బక్కయ్య 25 కేజీల బియ్యము, మునుకుంట బ్రదర్స్ సన్నా వెంకటయ్య 50 కేజీల బియ్యము, దండు శేఖర్ గౌడ్ గారు కూడా 50 కేజీల బియ్యము, దండు రవీందర్ గౌడ్ గారు కూడా 50 కేజీల బియ్యము, దండు సంతోష్ గౌడ్ 50 కేజీల బియ్యము, చిత్తాపురం శ్రీనివాస్ అందుగుల వాస్తవ్యులు 25 కేజీల బియ్యము, సిరిసవాడ వెంకటేష్ సన్నా మల్లయ్య 1,500 రూపాయలు చందా రూపంలో ఇవ్వడం జరిగింది. శవ్వ రామరెడ్డి గారు 10 కేజీల పెరుగును ఇవ్వడం జరిగింది. ఎస్కే జమీల్, ఎస్కే జానిమియా 50 కేజీల బియ్యాన్ని దుర్గామాత అన్నప్రసాద కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. రోషోల జంగయ్య గారు కూడా 50 కేజీల బియ్యము, దొడ్ల విమలమ్మ
వైఫ్ ఆఫ్ చిన్న భిక్షపతి రెడ్డి గారు కూడా 50 కేజీల బియ్యము, కాస మల్లయ్య సన్నాప్ లాలయ్య 50 కేజీల బియ్యము. వీరందరూ కూడా ఈ సంవత్సరం దుర్గామాత సన్నిధిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఇచ్చినటువంటి బియ్యం, వీరందరూ కూడా బియ్యం వేయడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాని ఆశీర్వదించుగాక. ఇంకా చాలామంది ధన రూపంలో, ధాన్య రూపంలో, వస్తు రూపంలో సహకారం చేశారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. Like this. గురుపూజ బ్రదర్స్ గత 3 సంవత్సరాలుగా మన ఉత్సవ విగ్రహాన్ని మనం పూజించే దుర్గామాతను ఇప్పించారు. వీళ్ళు గురుపూజ ఐశ్వరాచారి, అరవిందాచారి, శ్రీనివాసాచారి, వెంకటాచారి వీరందరూ కూడా కొనుకులపల్లి బ్రదర్స్ గత సంవత్సరం 41,000 రూపాయలకు చీరను కైవసం చేసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాని ఆశీర్వదించగాక. మునుకుండ బ్రదర్ నవీన్ గౌడ్, వినయ్ గౌడ్ ఎక్కడున్న మండపం దగ్గర రావాల్సిందే కోరుతా ఉన్నాము. ఈ సంవత్సరం వేలంపాటలో చీరలు కైవాసం చేసుకున్నవారు బండి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గర రావాల్సిందే కోరుతా ఉన్నాము. ఆచారపు గాటం రాజు గౌడ్, బండు సురేష్ గౌడ్, గునిగంటి శ్రీశైలం గౌడ్ కుర్మేడు వాస్తవ్యులు, మునుకుంట్ల బ్రదర్స్, సురకారపు సురేందర్ గౌడ్, చారగొండ వాస్తవ్యులు, సురకారపు నరసింహ, సన్నా బిక్కయ్య గారు వీరు కూడా ఒకరోజు పెద్ద బిక్కుమచారి
ముగ్గురోజు పెద్ద విక్రమాచారి గారు కూడా ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మునుకుంట్ల బ్రదర్స్, అదేవిధంగా ఈ సంవత్సర అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినటువంటి కల్లు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా మహేశ్వర రావాచార్య గారు కూడా ఇక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతాం. ఈ సంవత్సరం మనకు దుర్గామాత ఉత్సవ కమిటీ ద్వారా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి చాలా వరకు బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బండు శ్రీనివాస్ గౌడ్ గారు, నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, వారు ఇప్పుడే విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. వీరిని గత సంవత్సరం మొట్టమొదటి చీరను 60,000 రూపాయలకు చీరను కైవసం చేసుకున్నారు. వారు అడిగిన వెంబటే ఈ ఏర్పాట్లను చేస్తూ ముందు నడిపించిన వ్యక్తి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వీరిని సన్మానించడానికి మన సీనియర్ కార్యకర్తలందరూ కూడా వచ్చేసి సీనియర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రావు గారు కూడా ఎక్కడున్న దేవశ్రీని గారు, దండు శేఖర్ గౌడ్ గారు, దండు తిరుపతి గారు ఎక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎంపీటీసీ కల్లు రాజవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్ కండు రాజవర్ధన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీరు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మునుకొట్ల ప్రవీణ్ గౌడ్, నవీన్ గౌడ్, వినయ్ గౌడ్ వీరిని సన్మానించడానికి శంకర్ గౌడ్, రాజవర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చేసి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. కొనుకులపల్లి పికే గారు, ఆదిమల్ల గిరి గారు కూడా వచ్చేసి వీరిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మన యువకులందరూ సీనియర్ కార్యకర్తలందరూ కూడా వచ్చేసి వీరిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. నవీన్ గౌడ్, జై బలో దుర్గా భవాని మాతాకి. గత 4-5 సంవత్సరాలుగా వేలంపాటలో చీరలు కానీ కలుషాన్ని కానీ కైవసం చేసుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా దుర్గామాత ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై బలో దుర్గా భవాని మాతాకి. కూడా గత సంవత్సరం 26,000 రూపాయలకు చీరను కైవసం చేసుకున్నారు. వారు ముందు నడిపించినటువంటి ఈ యొక్క దుర్గామాత ఉత్సవాలకు తూర్పునవతి దండు సురేష్ గౌడ్, దండు కాటమరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించాము. గత 16 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నిర్వహించడానికి ముఖ్య కారకులు దండు సురేష్ గౌడ్ గారు, దండు యాచారపు కాటమరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము. వీరికి సహకారాలు అందిస్తూ అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం 23,000 రూపాయలకు అందరు ఉన్నట్లే యాచారపు కాటమరాజు గౌడ్ 20 పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యాచారపు కాటమరాజు గౌడ్ కూడా ఆ యొక్క దుర్గామాత చీరని 23,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. వారిని కూడా ఒక చిన్న సన్మానంతో అందరూ కూడా రావాలి కార్యకర్తలు. ఇక్కడున్న కార్యకర్తలు, దీక్ష భక్తులు అందరూ కూడా, గ్రామ పెద్దలు కూడా కాటన్ రాజు గౌడ్ కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి ఉత్సవ కమిటీ నిర్వాహితులు కూడా దండు సురేష్ గౌడ్ గారు కూడా వేదికపైకి వచ్చి కాటన్ రాజు గారికి అందరూ కూడా పెద్దలు, కార్యకర్తలు అందరూ రావాలి. మునుకుట్ల బ్రదర్స్, కొలుకులపల్లి బ్రదర్స్ అందరూ కూడా రావాలి.
ఇంత పెద్దన జరుపుకోవడానికి ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకవేళ పెద్ద బిక్కుమాచారి గారు ఇక్కడ ఉన్న దుర్గామాత మండపం దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీరు గత సంవత్సరం దుర్గామాత సన్నిధిలో 25,000 రూపాయలకు చీరను కైవసం చేసుకున్నారు. వీరు ఇక్కడ ఉన్న దుర్గామాత మండపం దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బండి తిరుపతి గౌడ్ గారు కూడా ఇక్కడున్న దుర్గామాత మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. సురకారపు సురేందర్ గౌడ్ ఉన్నాము. మరికొద్ది క్షణాల్లో వేలంపాట ప్రారంభం కాబోతుంది కాబట్టి గ్రామ ప్రజలను కూడా విచ్చేసి ఈ యొక్క వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సురేందర్ గౌడ్ గారు, యాచారపు బిక్కే గౌడ్ గారి పెద్దలుడు ఎక్కడ స్టేజ్ పైకి రాసిన కోరుతా ఉన్నాము. మీరు కూడా 28,000 రూపాయలకు చీరను కైవసం చేసుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది. మన గ్రామ యువకులు నాయకులందరూ వచ్చేసి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. జయ బలో దుర్గా భవాని మాతాకి. రావాలి, యువకులందరూ రావాలి. కునుకులపల్లి జంగయ్య, సురకారపు జంగయ్య గారు, బిక్కే రావాలి, అందరూ రావాలి. సురకారపు జంగయ్య గారు, సురకారపు సురేంద్ర గౌడ్ గారిని సన్మానం చేయడం. సురకారపు కృష్ణ గౌడ్ గారు, సురకారపు సురేంద్ర గౌడ్ని సన్మానం చేయడానికి సురకారపు కృష్ణ గౌడ్ కావాల్సిందిగా కోరుతున్నాం. సురకారపు సురేంద్ర గౌడ్, చారగొండ వాస్తవ్యులు యాచారపు బిక్కే గౌడ్ గారి అల్లుడు గత సంవత్సరం 28,000 రూపాయలకు చీరను తీసుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాని ఆశీర్వదించగాక. జయ బలో దుర్గా భవాని మాతాకి, జయ బలో దుర్గా భవాని మాతాకి. అమ్మవారి యొక్క సేవలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా యువకులు వారి దగ్గర వాళ్ళు చేసిన కష్టార్జితం ఇంతో కొంత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి వేలంపాటలో పాల్గొని వారందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి చీరలు వేలం వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు అప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి సమక్షంలోనే ఉన్నారు. వారందరితో పాటు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి సమక్షంలో పనిచేస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. పెద్దలు ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నోళ్ళే కాకుండా ఇంకా సపోర్ట్ చేసేటోళ్ళు ఆర్థికంగా, మానసికంగా, పోలీస్ సిబ్బంది కానీ, ప్రెస్ వాళ్ళు కానీ, గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలల్లా ఎన్నికైన పడ్డటువంటి ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు వీరందరూ కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సురేష్ కానీ, కాటం కానీ, లక్ష్మణాచారి కానీ, వారితో పాటు మాలేసుకున్నటువంటి బిక్కు కానీ, సందీప్ కానీ, ఇంకా చాలామంది కార్తీక్ కానీ వీళ్ళందరికీ సహకరించి మేమున్నాము. ఐశ్వర్యాచారి గారితో పాటు మేమున్నాం, మీరందరూ నడిపియండి, మీ ఇంకా మేము ఉన్నామని చాలామంది ఇప్పుడు కాదు వాళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ వేలంపాటలో పాల్గొని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క కృపకు వాళ్ళందరూ కూడా పాత్రులై అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి కొద్ది క్షణాల్లో అమ్మవారు నవరాత్రులు పూర్తి చేసుకొని ఇంకొక 2 రోజులు పెంపొందించి ప్రతి సంవత్సరం మనం 11 రోజులు పెట్టుకునేది, 9 రోజులు పెట్టుకుని ఈసారి 11 రోజులు అమ్మవారు మనకు దర్శనమిచ్చింది. కాబట్టి మనం అందరం కూడా
ఆర్కపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ మాల తీసుకున్నటువంటి భక్తులు వారు చేసినటువంటి నిష్ఠ, వాళ్ళు చేసినటువంటి కృషి అమ్మవారు వారిపై ఈ యొక్క ఆశీర్వదించాలని, వారి కుటుంబాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారితో పాటు ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని వారు అమ్మవారిని కొలవడం, వారితో పాటు మనం అందరం కూడా అమ్మవారి సేవలో పాల్గొనడం చాలా సంతోషకరం. కొద్ది క్షణాల్లో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వేలంపాటలో పాల్గొనడానికి ఇంకా పెద్ద ఎత్తున ఆర్కపల్లి గ్రామ ప్రజలతో పాటు వివిధ అల్లుళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అందరూ కూడా వీడికి రావడం జరుగుతుంది. ఇంకొక 5-10 నిమిషాలలో వేలంపాట ఈ కమిటీ మెంబర్లు అందరూ కలిసి నిర్ణయిస్తారు. వేలంపాటలో పాల్గొనే వాళ్ళు కంపల్సరీ అమ్మవారి నవరాత్రులకు 15 రోజుల ముందే డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. ఆ దృష్టి పెట్టుకొని మనం అందరం కూడా వేలంపాటలో పాల్గొనాలి. తక్కువైనా పర్వాలేదు, డబ్బులు ఇచ్చేటట్టు మనం ప్రోత్సహించి మిగతా వాళ్ళని పాట పాడేటోళ్ళని మనము ఏ విధంగా ప్రోత్సహించాలి, వారితో పాటు మనం కూడా ఉండి ఆ యొక్క అమ్మవారి సేవకు మనం ఏదైతే తోడ్పాటు చేస్తున్నామో మనం అందరం కూడా ఈరోజు అమ్మవారి సేవలో పాల్గొని ఈ యొక్క వేలంపాటలో పాల్గొని వేలంపాట దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముగ్గురుల పెద్ద బుక్కిమాచారి గారు గత సంవత్సరం 25,000 రూపాయలకు చీరను కైవాసం చేసుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది. వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముగ్గురుల పెద్ద బుక్కిమాచారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీరిని సన్మానించడానికి సీనియర్ నాయకులు మురుపు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా వారు ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సహాయ సహకారాలు చేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు నడిపిస్తున్నారు. నడులు ఇక్కడ పెట్టుకోండి, ఊరేగి కూడా పెట్టండి. దుర్గామాత ఉత్సవాలకు చెరువులు కైవాసం చేసుకుని ఆర్థికంగా సహాయ సహకరించినటువంటి వ్యక్తులు గుణగంటి శ్రీశైలంరావు, కురుమేడు వాస్తవ్యులు బండు శేఖర్ గౌడ్ గారు ఎల్లుడు ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు సన్మానించడానికి రామకృష్ణ అందరూ ఇక్కడ ఓటీపీ రావాలి. వారు గత సంవత్సరం మన దుర్గామాత ఉత్సవంలో భాగంగా 29 రూపాయలకు చీరల కైవాసం చేసుకుని డబ్బులు కూడా జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ యొక్క దుర్గా భవాన్ని ఆశీర్వదించుగాక. బోయపల్లి శ్రీరాములు గౌడ్ గారు గారి అల్లుడు ఇక్కడ ఉన్న దుర్గామాత మండపం దగ్గర రాసిన స్టేజ్ పైకి రావాలి. అందరు రాడుతుంది. వెంకటేశ్వర గారు మీరు సన్మానించడానికి రామదాస్ గారు, బండమల్లె తిప్పన్న యాదయ్య గారు, ఇక్కడ నుంచి అరవిందచారి అరవింద్ గారు రండి సన్మానించడానికి. జై బలో దుర్గా భవాని మాతాకి. జర ముందర రండి. స్టేజ్ పట్టట్లేదండి, కొద్దిగా జాగ్రత్త చూసి సన్మానం చేయండి. కిందికి ఏమన్నా రాదు అందరినీ కింది దిగితే దేవుడు మంచిగా అనిపిస్తాడు. రెడీ 1 2 3. సురకారపు నరసింహ సన్న బుక్కే గారు ఇక్కడ ఉన్న
దుర్గామాత మండపం దగ్గర రావాల్సిన కోరుతా ఉన్నాము. బోయపల్లి శ్రీరాములు గౌడ్ గారు గత సంవత్సరం దుర్గామాత యొక్క చీరని 28,000 రూపాయలకు కైవసం చేసుకుని పెద్దలు ఆగుదోట నరసింహులు గారు, సింగిల్ విండో డైరెక్టర్ రాజవర్ధన్ రెడ్డి గారు, మాజీ తాజా సర్పంచ్ ఏర్పుల్ జంగయ్య గారు, మాజీ సర్పంచ్ గండి వెంకటయ్య గారు, మాజీ సర్పంచ్ ఏపీ జంగయ్య గారు, వీరందరూ కూడా రైతు బిడ్డ సంజీవ గారు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు చాలా మంది పెద్దలందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దండు మా మామ పొట్టు పెట్టరు, జై బలో దుర్గా భవాని మాతాకి. మా మామ పొట్టు పెట్టురయ్యా. ఫోటో మామ పొట్టు పెట్టరు నీ సర్పంచ్కి పొట్టు పెట్టిపోతాడు అక్కడ కాదు. 2 నిమిషాల్లో వేలంపాట స్టార్ట్ కాబోతుంది. వేలంపాట పాడేటప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండి అమ్మవారి యొక్క స్మరణతోటి ఈ వేలంపాటలో పాల్గొనాలి. పోటీతత్వం కాకుండా అమ్మవారి ప్రేమతోటి, అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో, అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించనీకనే ఈ వేలంపాట పాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సురకారపు నరసింహ గారు సంవత్సరం వారు కూడా వేలంపాటలో పాల్గొనడం, వారు కూడా డబ్బులు అడగగానే ముందు ఇవ్వడం చాలా సంతోషకరం. వారిని సన్మానించవలసిందిగా కమిటీ మెంబర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సురకారపు నరసింహారావు సన్నా ముఖ్య గారు గత సంవత్సరం 35,000 రూపాయలకు చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది. జై బలో దుర్గా భవాని మాతాకి. మరింత పెట్టరయ్యా. జై బలో దుర్గా మాతా, జై బలో దుర్గా భవాని మాతాకి, జై బలో దుర్గా భవాని మాతాకి, జై బలో దుర్గా భవాని మాతాకి. సరిగా అవుతుందా నవ్వురు మీరు ఒకసారి. సురకారపు నరసింహారావు జరిగిన విధంగా దేవి శరన్నవరాత్రులు కానీ తిథుల వల్ల 11 రోజులు 11 చీరలు ఉన్నాయి. ఈ సంవత్సరం 11 రోజులు 11 చీరలు. ఈ సంవత్సరం 11 చీరలు వచ్చి దేవి శరన్నవరాత్రులు నిర్వహించడం జరిగింది. కాబట్టి దండు రజిత గారు ఇక్కడ ఉన్న స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దండు తిరుపతయ్య గారు కూడా ఎక్కడున్న ఈ యొక్క స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై బలో దుర్గా భవాని మాతాకి. రేకపల్లి గ్రామంలో గత సంవత్సరం ఆర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఏపీ జగన్ గారు స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నారు.
జై బలో దుర్గా భవాని మాతాకి ఆర్కపల్లి మాజీ సర్పంచ్ కోట్ల జయయ్య గారి చేతుల మీద బండు శ్రీనివాస్ గౌడ్ జిల్లా రాయలసీమ జిల్లా ఉపాధ్యక్షులు బండు శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించి గ్రామ ఊరులకు రాయాల్సిన చెప్పాను మాజీ వంట చేసి అన్న రాజశేఖర్ గారు శ్రీగంగ డైరెక్టర్ అన్న రాజగోపాల్ గారు కృష్ణ గారు గారు జై బలో దుర్గా భవాని మాతాకి గత సంవత్సరం మొట్టమొదటి చేరిని 60,000 రూపాయలకు వేణువులు కైవసం చేసుకున్న డబ్బులు జరిగింది. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ యొక్క దుర్గా భవాని ఆశీర్వదించగాక వారి కుమారుడు బండు కార్తీక్ గౌడ్ చిన్నప్పటి నుండి దుర్గామాత సేవ నుండి దీక్ష తీసుకుని ఒక కార్యక్రమం నిర్వహించడానికి వారి సహాయ సహకారం అందిస్తున్నారు. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై బలో దుర్గా భవాని మాతాకి. ఆర్కపల్లి గ్రామం కూడా చిన్న సన్మాన కార్యక్రమం. ఆర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఏర్పల్లి గంగయ్య గారు కూడా చిన్న సన్మాన కార్యక్రమం.